వినాయక చవితి వస్తుందంటే చిన్నప్పుడు ఒక పండగ కింద ఉండేది. 9 రోజులు నవరాత్రులు అంటే ఇంక అసలు హడావిడి మామూలుగా ఉండేది కాదు. ఇప్పుడు అలాగే ఉంది. కాకపోతే 9 రోజుల కన్నా ముందే చిన్నప్పుడు చిన్న చిన్న గణపతులు చేసి మాకు తోచినట్టుగా చిన్న చిన్న బండ్ల మీద తిప్పి డప్పులు కొట్టించుకుంటూ వెళ్ళేవాళ్ళం. విఘ్నేశ్వరుడు ఎలా పుట్టాడో అందరికీ తెలుసు. తెలియని వాళ్ళ కోసం ఒక చిన్న కథ. ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి నలుగుపిండితో ఒక బొమ్మను తయారు చేస్తుంది. తన శక్తులతో ఆ నలుగుపిండి బొమ్మకి ప్రాణం పోస్తుంది. ఒక బాలుడి రూపంలో అక్కడ తన స్నానానికి వెళ్ళినప్పుడు అడ్డుగా పెట్టి వెళ్తుంది. ఇంతలో పరమశివుడు వస్తాడు. తన లోపలికి వెళ్ళడానికి అనుమతించడు. బాలుడిపై ఆగ్రహం తెచ్చుకున్న పరమశివుడు త్రిశూలాన్ని విసురుతాడు. త్రిశూలం దెబ్బకి బాలుడి యొక్క తల, మొండం రెండు వేరైపోతుంది. ఉత్తర దిక్కులో ఉన్న జీవి తలకాయ తీసుకొస్తే ఆ బాలుడు మళ్ళీ బతుకుతాడని చెబుతారు. ఉత్తర దిక్కులో ఏనుగు పడుకుని ఉంటుంది. ఏనుగు తలకాయని తీసుకొచ్చి ఆ బాలుడికి అతికిస్తారు. ఆ విధంగా విఘ్నేశుడు పుట్టాడు. అందుకే పెద్దలు అంటారు ఉత్తర దిక్కును పడుకోకూడదని. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.